బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఏ సినిమా చేస్తాడు, ఎవరితో చేస్తాడు అనే ఉత్కంఠకి తెరదించుతూ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్తో తన 101వ సినిమాని కన్ఫర్మ్ చేశాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి ఆనంద్ ప్రసాద్ నిర్మించబోతున్నాడు. ఎప్పటి నుండో పూరి బాలయ్యతో సినిమా చేయాలనుకుంటున్నాడు. గతంలో ఓ కథ కూడా వినిపించాడు. మళ్ళీ బాలయ్య పిలిచి సినిమా చేద్దాం అనగానే పూరి ఎగ్జైట్ అయిపోయి స్క్రిప్ట్ని మరింత పవర్ఫుల్గా తీర్చిదిద్దాడని అంటున్నారు. అయితే పూరి బాలయ్యతో చెయ్యబోయేది మహేష్తో చేయాల్సిన జనగణమన అని కొందరంటుంటే చిరంజీవితో చేయాల్సిన ఆటో జానీ అని మరికొందరంటున్నారు. పూరి బాలయ్యని ఆటో డ్రైవర్లా చూపించబోతున్నాడని అంటున్నారు. పూరి సినిమాల్లో హీరోల క్యారెక్టర్లు ఎలా ఉంటాయో తెలిసిందే. గర్జించే సింహం ఎంత పొగరుగా ఉంటుందో బాలయ్యని అలా చూపిస్తా అని పూరి చెప్తున్నాడు. పూరి స్టైల్ క్యారెక్టరైజేషనే అయినా అది బాలయ్య స్టైల్లో కూడా ఉంటుందంట. ఈ సినిమాలో పూరి బాలయ్యతో బీడీ తాగించబోతున్నాడని అంటున్నారు. అప్పట్లో ఎస్పి కృష్ణారెడ్డి డైరెక్షన్లో చేసిన టాప్ హీరో సినిమాలో బాలయ్య బీడీ కాలుస్తాడు. హీరోయిన్ సౌందర్యకి కూడా నేర్పిస్తాడు. బీడీలు తాగండి బాబులు, తాగి స్వర్గాన్ని చూడండి బాబులు అంటూ బీడీకి బ్రాండ్ అంబాసిడర్లా పాట కూడా పాడతాడు. పూరి ఈ సినిమాలో హీరో క్యారెక్టర్కి బీడీ కాల్చే అలవాటుని యాడ్ చేశాడంట. మొన్నటికి మొన్న ఇజంలో అబ్బాయి కళ్యాణ్ రామ్తో బీడీ తాగించిన పూరి ఇప్పుడు బాబాయ్తోనూ బీడీ తాగించబోతున్నాడన్నమాట. Please subscribe. Please do subscribe. Please subscribe. Do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to TFC Media YouTube channel.